రకంగా ఒప్పందం. మొత్తానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెలకు ఇస్తే పార్టీ మళ్ళీ బలపడుతుంది బ్రహ్మాండంగా. మీరు నన్ను కాకుండా మీరు ఏ విలేజ్ కన్నా లేకుంటే ఏ పట్టణానికైనా వీళ్ళు ఒకసారి అడగండి. ఈటల రాజేందర్ అనే వ్యక్తి పూర్తి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. వ్యక్తులకు సేవ చేయాలనే ఒక విషయం తప్ప ఆయనకు ఇది కాంగ్రెస్ సిపిఎం ఎంసీపీ ఆ పార్టీలతో సంబంధం లేదు. ఆయనకు కావాల్సింది వ్యక్తి. ఆ వ్యక్తులకు సేవ చేయాలంటే ఈటల రాజేందర్ కావాలి. ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి తెలంగాణ లోపల నెంబర్ 1 ఉన్నటువంటి అన్ని పార్టీలకు వెతికినా కూడా ఈటల రాజేందర్ సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తికి అధ్యక్ష పదవి కనుక ఇచ్చినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీరు ఇంతేందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థలు నెలకో 2 నెలలకు పెడతాడు. పెట్టిన తర్వాత ఈ లోపు కనుక భారతీయ జనతా పార్టీ కనుక రాష్ట్ర అధ్యక్షునిగా ఈటల రాజేందర్ కనుక గెలిపించినట్లయితే దాదాపు 70 నుంచి 80%, నేను 90%, 70 నుంచి 80% స్థానిక సంస్థలు భారతీయ జనతా పార్టీకి వస్తాయి. ఇవాళ భారతీయ జనతా పార్టీకి స్థానిక సంస్థలు వచ్చినట్లయితే ఏంది ఈ వాళ్ళు ఫౌండేషన్ బ్రహ్మాండంగా ఉన్నట్టు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో ఏ ఎన్నిక కానీ ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. దానికి ఇప్పుడు కొంతమంది ఏదో కావాలని ఆర్ఎస్ఎస్ ఉండాలి లేకుంటే బీజేపీ ఎప్పటి నుంచో ఉండాలి అది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెసా 100 ఏళ్ళ నుంచి 70-60 ఏళ్ళ నుంచి ఉన్న కాంగ్రెస్ లో కాదని ఏం చేసిండు? అరే భయ్ దొంగ మాటలలో అంగ మాట్లాడారు భయ్ జబర్దస్త్ మాట్లాడతాడు అయితేనే మనకు గవర్నమెంట్ వస్తా ఆయనకి ఇచ్చిండు. ఇవాళ పనికిరాని మాటలు అబద్ధ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డికి పీసీసీ ఇచ్చి వాళ్ళ ముఖ్యమంత్రి ఇచ్చిండు. ధర్మంగా న్యాయంగా నీతిగా ప్రజల కోసం పోరాట చేసే వ్యక్తి ఈటల రాజేందర్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇవ్వరు రాష్ట్ర అధ్యక్ష పదవి? మీకు ఎందుకు ఇంత మీమాంస? ప్రజల లోపల గుండెలు ఉన్న వ్యక్తిని ఇవ్వాలి కానీ ఇవాళ ఏదో ఆర్ఎస్ఎస్ గిరేసి అంటే అది పనికిరాదు. అది ఈయన అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఈయన వేరే తప్పుడు పని చేసిన వ్యక్తి. ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, భారతదేశాన్ని ముందు పోవాలి దేశాన్ని డెవలప్ కావాలనే వ్యక్తులు వాళ్ళు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ముందు పోవాలన్నా ప్రజల ముందు పోవాలన్నా దేశం ముందు పోవాలనేటువంటి దృక్పథం కలిగిన వ్యక్తి ఈటల రాజేందర్. కాబట్టి ఖచ్చితంగా ఈటల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇస్తే ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా ఈ తెలంగాణ లోపల ఎంపీటీ సర్పంచ్ స్థానిక సంస్థలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ 1 సైడ్ ఓటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నేను అంత ముందు కూడా చెప్పిన ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థలు కాక ముందుకు ఏది మన మామూలు జనరల్ 2023లో ఎన్నికైనప్పుడు కూడా చెప్పిన ఈటల రాజేందర్ కనుక అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా గవర్నమెంట్ వస్తుంది. లేకపోతే గవర్నమెంట్ రావడం కాదుగా సీట్లు కూడా చాలా ప్రాబ్లం వస్తుందని చెప్పినాం. అదే విధంగా జరిగింది. కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇవ్వాలి. ఇచ్చినట్లయితే భారతీయ జనతా పార్టీ పూర్తి ఇప్పటి కూడా మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకులారా మీకు చేతులెత్తి నా శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసి కూడా చెప్తా ఉన్నా. రాష్ట్ర ప్రజలను ఆలోచించండి. మీ యొక్క ఆర్ఎస్ అనుకుంటే పార్టీ యొక్క ముచ్చట కాదు. మా పార్టీ మా వ్యక్తులు 10 నుంచి బీజేపీలు ఉన్నారు, 20 నుంచి బీజేపీలు ఉన్నారు కాదు. ఇవాళ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. రాష్ట్ర ప్రజలు అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. పప్పు బెల్లలాగా రాష్ట్రాన్ని పంచుకున్నటువంటి పరిస్థితులు ఉన్న ఈ రోజుల లోపల ఈటల రాజేందర్ కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి అయినట్లయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ తెలంగాణ ప్రజల యొక్క మంచిని కనుక ఆలోచించినట్లయితే మీ యొక్క ప్రజల యొక్క బాగు ఉండాలి, ఈ తెలంగాణ బాగుపడాలనేటువంటి నిజమైన ఉద్దేశం మీ లోపల ఉన్నట్లయితే ఈటల రాజేందర్కే మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి. మీరు ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ మీరు అంతర్గత కుమ్మలాటలు జరిగినాయని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇలా తెలంగాణ ఉద్యమం ఎట్లయింది? కేసీఆర్ ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి తెలంగాణ ఉద్యమాన్ని తన సొంత డబ్బులు పెట్టి జైల్లో ఉన్న కోర్టులో ఉన్న డబ్బులు పెట్టి ఇడిపించిండు, జైల్లో ఉన్న డబ్బులు పెట్టి ఇడిపించిండు. ఏ మీటింగులు అన్నా ఏ సభలన్నా కూడా జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి. నువ్వు 2001లో ఉద్యమం స్టార్ట్ చేస్తే 2002 నుంచి పూర్తిగా ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని నడిపించిన వ్యక్తి ఈటల రాజేందర్. దయచేసి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే అందరినీ సబ్బండ వర్గాలను కలుపుకపోయి ఏ విధంగానైతే తెలంగాణ రావడం కోసం ప్రధాన పాత్ర ఈటల రాజేందర్ అయ్యిండో ఇవాళ భారతీయ జనతా పార్టీ కనుక రాష్ట్ర అధ్యక్ష పదవి కనుక ఇచ్చినట్లయితే ఇవాళ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు కూడా ప్రతి ఎన్నిక కూడా బ్రహ్మాండమైన మెజార్టీతోని బీజేపీ కార్యకర్తలు పూర్తి స్థాయి లోపల పనిచేస్తారు. ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి 20-30 సంవత్సరాల నుంచి బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా అంతర్గతంగా ఏముంది? ఈటల రాజేందరే కావాలి అని ఉంది. కానీ వాళ్ళు బయటికి అనలేకపోతారు. అంటే ఏమంటారు, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా అనే విధంగా అట్లా మాట్లాడతారు. అది కాబట్టి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ నేత ఎక్కడో పలారం అంటే మీకు తెలుసు సమ్మక్క సారక్క అని మన పలారంలో అంటే ఊళ్ళు పడతారు పలారం పడకపోయేది. ఇవాళ కాంగ్రెస్ నేత పలారం మంచి పెడుతుంది. దానిలో అర్థం ఉన్నదా? ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏమైతుందో తెలుసున్నదా?
కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఉమ్, ఇవాళ డబ్బుకు కానీ ఉచితాలకు కానీ దానికి కాదు. ఇవాళ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ ముందుకు పోవాలంటే ఈటల రాజేందర్ తొలి ఆర్థిక మంత్రి. ఉమ్, ఈయన గనక అధ్యక్ష పదవి ఇస్తే ఉమ్, అసలు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఉమ్, అసలు ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉంది, మనకు అంతా ఎక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడ లాభం జరుగుతుంది అన్నటువంటి పూర్తి అవగాహన కలిగి ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఇల్లును మెయింటైన్ చేసిన ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు. ఉమ్, భర్త ఇల్లు మెయింటైన్ చేస్తే భర్తకి ఎన్ని పైసలు వస్తానే ఏడ ఖర్చు పెట్టే ఉంటుంది. భార్య ఉన్నది నాకు చీర కావాలి షార కావాలంటే ఇల్లు మనకు తెలుసు. ఉమ్, కానీ ఆ పరిస్థితి ఏమిటంటే ఈటల రాజేందర్కే తెలుసు. ఈటల రాజేందర్ని అసలు వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ రమ్మన్నాడు, ఆయన పోలే. ఆ, ఎందుకు అంటే నువ్వు ఇచ్చే హామీలకు ఆయన నువ్వు ఇచ్చే హామీలకు ఏ మూల సరిపోదు. ఉమ్, నేను నాకు ఉన్నటువంటి ఈ పేరుకు నాకున్న జ్ఞానానికి మీ పార్టీలకు అయితే నేను ఉన్న భరోసా అయితే ఆయన అందుకే మంత్రి. పోలేదా? మరి అంతే, ఆయనకు ఆల్రెడీ మీకు బ్రహ్మాండం మీ ఇష్టం ఉన్న మంత్రి పదవి తీసుకోండి. ఆ, మీకు 20-25 మంది ఎమ్మెల్యేలు మీకు సీట్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తా. ఆ, మీరు రమ్మని కాంగ్రెస్ వాళ్ళు కాళ్ళ వేల పడ్డ కూడా ఆయన పోలే. పోడు ఉమ్, పోడు. మీరు దయచేసి మీరు కూడా అందరి దగ్గర తీసుకొని ఈటల రాజేందర్ ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు విధేయంగా మీరు ప్రయత్నం చేయాలి. ప్రజలు ఆ విధంగా ఉన్నారు. మీరు కూడా అందరికీ ధైర్యంగా మాట్లాడమని చెప్పండి. ఎందుకంటే బీజేపీ అంటే ఏమున్నది, మన పార్టీ కదా. భారత్ మాతాకి జై. ఉమ్, ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు ఏమంటారు, నేను నీ కోసం పని చేస్తా, నువ్వు నా కోసం పని చేయాలి, నువ్వు నేను కలిసి భారతదేశం కోసం పని చేయాలి. మొత్తానికి ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తేనే బాగుంటుంది అంటారు. బ్రహ్మాండంగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.